హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఆర్టికల్స్ గురించి నేర్చుకుందాం. నార్మల్లీ ఆర్టికల్స్ అందరికీ వచ్చే ఉంటాయి గదా! ఏ, యాన్, ద ఇదంతే అందరికీ తెలుసు. బట్ కొన్ని రూల్స్ ఉంటాయండి. రూల్స్ మనం నేర్చుకుంటే ఇంకా పర్ఫెక్ట్‌గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్కడ అసలు ఒమిషన్ ఆర్టికల్స్ అని కూడా ఉంటాయి. అసలు ఎక్కడ రాదు ఆర్టికల్ అనేది మనం ఫస్ట్ నేర్చుకోవాలి. సో, ఫాస్ట్‌గా రివిజన్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈరోజు మొత్తంలో డే అండ్ నైట్ మొత్తం ఇంగ్లీష్ కంప్లీట్ చేద్దాం టెట్‌కి సంబంధించి. నాతో పాటు చదువుకునే వాళ్ళు చదువుకున్నారంటే చదువుకోవచ్చు. నేను మొత్తం క్లాసెస్ పెడతాను. సో, ఇంకా తక్కువ టైం ఉంది కదా! మనం ఈరోజు మొత్తం ఇంగ్లీష్ కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ ఆర్టికల్స్ 2 టైప్స్. డెఫినిట్ ఆర్టికల్, ఇండెఫినిట్ ఆర్టికల్. ఇది అందరికీ తెలుసు. డెఫినిట్‌లో యాన్ ఉంటుంది. ఇండెఫినిట్‌లో ద ఉంటుంది. ఓకే, ఇది తెలుసు కదా! మనం రూల్స్ చూద్దాం ఫస్ట్. రూల్స్ నేర్చుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నార్మల్లీ యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు యాన్ యూజ్ చేస్తాం కదా! యాన్ యాపిల్, యాన్ యాక్సిడెంట్ ఇట్లా ఓవెల్ సౌండ్, ఓవెల్ లెటర్ కాదు. ఏఈఐఓయు ఓవెల్స్. బట్ అవి మనం ప్రొనౌన్స్ చేసే సౌండ్ కూడా తెలుగులో అచ్చులు సౌండ్ ఆ నుంచి అమ్మ వరకు అచ్చులు కదా, అమ్మహ వరకు. సో వీటిలో మనం ప్రొనౌన్స్ చేయాలి. ఇప్పుడు యాపిల్ ఉంది. సో ఆ అంటే ఫస్ట్ ఆ అంటున్నాం. ఏపిల్ అని కూడా అంటారు దాన్ని. సో ఏ అంటున్నాం. ఆ అయినా ఏ అయినా ఇవేంటి అచ్చులు అంటే ఓవెలే కదా. సో అలా ప్రొనౌన్సియేషన్ ఈ ఆ నుంచి అమ్మ వరకే ఉండాలి ప్రొనౌన్సియేషన్ ఫస్ట్ లెటర్. సో దానికి మనం యాన్ యూజ్ చేస్తాం. ఇంకా మనము ఇప్పుడు ఫుల్ ఫామ్స్ ఉన్నాయి కదా, ఎమ్మెల్యే, ఎంకమ్, వీటికి కూడా యానే. మనం ఎం అంటాం కానీ అది ఎం యాక్చువల్లీ. ఎంఎల్ఏ ఎం అంటే ఏనే కదా. సో యాన్ వస్తుంది. అలా ఓన్లీ ఓవెల్ సౌండ్కి మాత్రమే యాన్ యూజ్ చేస్తాం. ఇది ఫిక్స్. నెక్స్ట్ ఏ, ద ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతాయి కొన్ని ప్లేసెస్లో. అవి ఎలాగో చూద్దాం. సో ఏ ఎక్కడెక్కడ యూజ్ చేయాలో చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ రూల్ వచ్చేసి ఏంటి? ఫస్ట్ రూల్ ఐ సా ఏ గర్ల్. ఏంటి ఎక్కడ యూజ్ చేయాలంటే ఏదైనా ఒక్కటి. ఏ అంటే ఒక్కదానికే వస్తుంది. ఎనీ ఏదో ఒకటి ఏదైనా అలాంటి సందర్భంలో. ఇప్పుడు ఐ సా ఏ గర్ల్ అన్నాం కానీ ఆమె పేరు మెన్షన్ చేయలే, ఈ గర్లే అని చెప్పలే, ఒక గర్ల్ అంతే. సో అక్కడ ఏ వస్తుంది. అలా ఫస్ట్ రూల్ అది. సెకండ్ రూల్ చూడండి. ఇక్కడ మనకి లిటిల్ ఫ్యూ. ఇది ఏ రాకుండా ఓన్లీ లిటిల్ ఫ్యూ అంటే అవి నెగిటివ్ లెటర్స్. నెగిటివ్ వస్తుంది అంటే లేదు, కాదు, వద్దు అనే మీనింగ్లో వస్తుంది. ఏ యూజ్ చేస్తే ఏ లిటిల్ అంటే కొంచెం. ఎఫ్యూ అంటే కొద్దిగా, కొంచెం, కొద్దిగా అలా ఏ వస్తేనే అక్కడ దానికి పాజిటివ్ మీనింగ్ వస్తుంది. ఏ లేకపోతే నెగిటివ్ వస్తుంది. ఇది ఒకసారి టెట్లో అడిగారు, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ రూల్ 3. టు టాక్ అబౌట్ ప్రొఫెషన్ అంటే ఒక వృత్తి గురించి చెప్పేటప్పుడు ఐఎమ్ ఏ టీచర్, ఈజ్ ఏ డాక్టర్, ఏ యూజ్ చేస్తాం. ఐ ఆమ్ ద టీచర్, దా అనం కదా, ఏనే అంటాం. నేను ఒక టీచర్ని, నేను ఒక డాక్టర్ని. ఓవెల్ సౌండ్ వస్తే యాన్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి కూడా మనం ఏ యాన్ యూజ్ చేస్తాం. వాట్ ఏ క్లెవర్ బాయ్, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో దాంట్లో మనం ఎక్స్క్లమేటరీ అంటే మనకి లాస్ట్కి ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది కదా, అలా మనం ఐడెంటిఫై చేయాలి. సో యాన్ ఎప్పుడు దాంట్లో కూడా ఓవెల్ సౌండ్. ఐడియా, ఐ అంటే అచ్చు కదా. సో ఐ అంటే యాన్ వస్తుంది. అలా అచ్చు ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు యాన్ వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ సచ్. ఆఫ్టర్ ద వర్డ్ సచ్ అండ్ మెనీ. సచ్, మెనీ అని ఉన్న వర్డ్కి తర్వాత మనకి ఏ యాన్ వస్తుంది. హీ ఈజ్ సచ్ ఏ నైస్ పర్సన్. సచ్ అంటే ఏ. సచ్ ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ ఈ అంటే ఓవెల్ సౌండ్. సో యాన్ వచ్చింది. అలా సచ్, మెనీ తర్వాత ఎప్పుడు కానీ ఏ యానే వస్తుంది, దా రాదు. ఇవి ఇండెఫినిట్ ఆర్టికల్స్ కదా. సో నెక్స్ట్ బిఫోర్ కామన్ నౌన్ ఏంటి? వరంగల్ ఈజ్ ఏ సిటీ. ఇది కామన్ నౌన్. సింగ్యులర్ అండ్ కౌంటబుల్. అది సింగ్యులర్ అయి ఉండాలి, కౌంటబుల్ అయి ఉండాలి. సో వెంకీ ఈజ్ అన్ యాక్టర్. యాక్టర్ అంటే ఆ వస్తుంది కాబట్టి యాన్ వస్తుంది.
ఇట్ ఈస్ అన్ అంబ్రెల్లా అంటే కౌంటబుల్ కదా. సో సింగులర్ అయి ఉండాలి అండ్ కౌంటబుల్ నౌన్ అయి ఉండాలి, కామన్ నౌన్ అయి ఉండాలి. సో వాటికి మనం ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ అండ్ ద వస్తుంది. నెక్స్ట్ రూల్, విత్ సెటైన్ నెంబర్స్, 100, 1000, 1,000,000, 1,00,000 ఇలా నెంబర్కి ముందు ఏ వస్తుంది. నెక్స్ట్ విత్ సెటైన్ ఎక్స్ప్రెషన్స్, ఏ డిస్టెన్స్, ఏ వాక్, ఏ నాయిస్, ఏ హరీ, ఏ కోల్డ్, ఏ టూతేక్, ఏ హెడేక్ ఇలాంటి వాటికి కూడా ఏ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ డెఫినెట్ ఆర్టికల్, ఇవి ఏ అని చూసాం కదా. ఇప్పుడు దా ఎక్కడ యూజ్ చేయాలో చూద్దాం. రూల్స్ తెలుసుకుంటే మనం ఈజీగా రాయొచ్చు అనమాట. సో రూల్స్, డెఫినెట్ ఆర్టికల్ దా కదా. సో ఫస్ట్ రూల్, సూపర్లేటివ్ డిగ్రీ. మనకి డిగ్రీస్ తెలుసు కదా, పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, ఇవి కూడా మనం చెప్పుకుందాము. సో సూపర్లేటివ్ డిగ్రీలో ద బెస్ట్, ద వర్స్ట్ ఇట్లా V1, V2, V3 ఉంటాయి కదా. సారీ, V1, V2 కాదు, బెస్ట్, ద వర్త్, ద లీస్ట్, ద టాప్ మోస్ట్, ద గ్రేటెస్ట్ ఇలాంటి వాటికి మనకి సూపర్లేటివ్ డిగ్రీస్కి మనకి దా వస్తుంది, కంపల్సరీ దానే వస్తుంది సూపర్లేటివ్ డిగ్రీ అవార్డులో ఉంటే. నెక్స్ట్ కంపారేటివ్ డిగ్రీ, డబుల్ కంపారేటివ్ డిగ్రీ ఉంటే మనకి ఏంటి దా వస్తుంది. ద హయ్యర్ యు గో, హయ్యర్ ఈఆర్ ఉంటే కంపారేటివ్, ఈఎస్టీ ఉంటే సూపర్లేటివ్. ఇది తెలుసు కదా సిడిపిడి. సో చూద్దాం, అవి కూడా నేర్చుకుందాం మనం. ద హయ్యర్ యు గో, ద కూలర్ యు ఫీల్, రెండు వచ్చినాయి ఇక్కడ. హయ్యర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, కూలర్ అనేది కంపారేటివ్ డిగ్రీ. సో ఒక సెంటెన్స్లో రెండు కంపారేటివ్ డిగ్రీస్ ఉంటే మనకి రెండిటి ముందు కూడా దా వస్తుంది. ఓకేనా. ఇది కూడా ఒకసారి టెట్లో అడిగారండి. సో రెండు కంపారేటివ్ డిగ్రీస్ ఉంటే దా వస్తుంది, సూపర్లేటివ్ డిగ్రీ ఉంటే దా వస్తుంది. సో మోర్ అంటే కంపారేటివ్ కదా. ద మోర్ యూ స్పీక్, ద లెస్ ఐ అండర్స్టాండ్. సో కంపారేటివ్ డిగ్రీ కాబట్టి మనకి ఇక్కడ ద. నెక్స్ట్ రూల్ 3, రివర్స్, కెనల్స్, సీస్, ఓషన్స్, బేస్, గల్ఫ్స్, లేక్స్, ఐలాండ్స్, మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్, వ్యాలీస్, ఫారెస్ట్, డిజర్ట్, వాల్కనోస్, వాటర్ ఫాల్స్ ఇవన్నిటి ముందు కూడా దానే యూజ్ చేయాలి. ద గోదావరి, ద అరేబియన్ సీ, ద ఇండియన్ ఓషియన్, ద బే ఆఫ్ బెంగాల్ ఇలా ప్రతి ఒక్క దానికి కూడా మనం దానే, ద కిలిమంజారో, ద నయాగారా అన్నిటికీ కూడా మనకి దా వస్తుంది. సో నెక్స్ట్ రూల్, యూనిక్ ఆబ్జెక్ట్స్. యూనిక్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ప్లానెట్స్, శాటిలైట్స్, స్టార్స్, వర్డ్స్ ఇవన్నీ కూడా. సో ఏంది, ద ఎర్త్, ద జూపిటర్, ద మూన్, ద సన్, ద వరల్డ్, ద స్కై ఇలా ప్రతి ఒక్కదానికి ఈ మన ఏంటి సోలార్ సిస్టంలో ఉండే వాటికి మనకి దా వస్తుంది. నెక్స్ట్ రూల్ 5, న్యూస్ పేపర్స్ యొక్క నేమ్స్ ముందు దా వస్తుంది. ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద హిందూ, ద ఈనాడు, ద సాక్షి న్యూస్ పేపర్ ముందు దా వస్తుంది. నెక్స్ట్ 6th రూల్, వెల్ నోన్ బుక్స్, మంచి మనకి ప్రసిద్ధమైన బుక్స్ ఉంటాయి కదా, ఏంటి రామాయణ, మహాభారత ఇవి ఎపిక్స్ బుక్స్ ఏంటి, ద గీతాంజలి, ద వింగ్స్ ఆఫ్ ఫైర్ ఫేమస్ బుక్స్ ఉంటాయి కదండి, ఫేమస్ బుక్స్ ముందు దా వస్తుంది. ఎపిక్స్ ఇతిహాసాలు, ద రామాయణ, ద మహాభారత వీటి ముందు కూడా మనకి దానే వస్తుంది. నెక్స్ట్ పురాణాస్, ద గరుడ పురాణ, వాయు పురాణ ఇలాంటి పురాణాస్కి ముందు కూడా దానే వస్తుంది. నెక్స్ట్ హ్యూమన్ బాడీ పార్ట్స్, మన బాడీలో పార్ట్స్కి కూడా దా వస్తుంది. ద హార్ట్, ద లివర్, ద కిడ్నీ, ద హెడ్, ద ఫేస్. ఓకే. నెక్స్ట్ హోలీ బుక్స్, పవిత్రమైన గ్రంథాలు ఉంటాయి కదా, ద గీత, ద ఖురాన్, ద బైబిల్ ఇలాంటి వాటికి కూడా మనకి దానే వస్తుంది. నెక్స్ట్ ద హిస్టారికల్ మోనుమెంట్స్ ఏంటి, ద గోల్కొండ, ద తాజ్ మహల్ అలాంటి వాటికి, రెడ్ ఫోర్ట్ అలాంటి వాటికి దా వస్తుంది. హిస్టారికల్ మూమెంట్స్ ఏంటి, చారిత్రక ఉద్యమాలు అంటారు కదా, వాటి ముందు కూడా వరల్డ్ వార్స్ అవి ఉంటాయి కదా, సో వాటి ముందు కూడా దా వస్తుంది. హోటల్స్ ముందు కూడా దా వస్తుంది. ఓకే.
నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, తబలా, ఫ్లూటు, గిటారు, వీటి ముందు కూడా దానే వస్తుంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ మ్యూజియం, సోలార్ మ్యూజియం, ఇలా మ్యూజియం ముందు దా వస్తుంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వీటికి కూడా దా వస్తుంది బిఫోర్. డైరెక్షన్స్, ఈస్ట్ వెస్ట్, ద వెస్ట్ అంటే కదా, సో వాటి ముందు కూడా దానే వస్తుంది. డిజైగ్నేషన్స్, హోదాలు అంటే ప్రిన్సిపల్, ద గవర్నర్, ద చీఫ్ మినిస్టర్, ద ప్రైమ్ మినిస్టర్, వీటన్నిటికీ ద హెచ్ఎం, వీళ్ళందరికీ కూడా ఎస్ వస్తుంది, దా వస్తుంది. నెక్స్ట్ ప్లూరల్ నేమ్స్, నెక్స్ట్ ద యుఎస్ఏ, ద యూకే, ఇలాంటి వాటికి కూడా మనకి దా వస్తుంది. నెక్స్ట్ కంపారిజన్స్, ఒకదానితో ఇంకొకటి పోల్చినప్పుడు కూడా దా వస్తుంది. కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. షేక్స్పియర్ ఎవరు? కాళిదాస్తో కాళిదాస్ని షేక్స్పియర్తో పోలుస్తున్నాం. షీ ఈజ్ ద ఇందిరా ఆఫ్ అవర్ క్లాస్. ఆమె మా క్లాస్కి ఇందిరా లాగా. సో ఈమెని ఇందిరాతో పోలుస్తున్నాం. సో అప్పుడు మనకి దా వస్తుంది. పోల్చినప్పుడు మనకి దా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్డినల్ నెంబర్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా ఉంటాయి కదా, ఆర్డినల్ నెంబర్స్కి కూడా దా వస్తుంది. నెక్స్ట్ రేసెస్, గ్రీక్స్, రోమన్స్ అలా ఉంటారు, ఆరియన్స్, వాటికి ముందు దా వస్తుంది. నెక్స్ట్ పబ్లిక్ బిల్డింగ్స్, అసెంబ్లీ, పార్లమెంట్, ఆంధ్ర బ్యాంక్, ఇట్లా పబ్లిక్ బిల్డింగ్స్ ఉంటాయి, పోస్ట్ ఆఫీస్, ఇలాంటి వాటికి దా వస్తుంది. పొలిటికల్ పార్టీస్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఉంటాయి కదా, సో వాటికి కూడా దా వస్తుంది. ఓకే. నెక్స్ట్ సెంచరీస్, శతాబ్దాలు, 15th century, 20th century, వీటికి కూడా ద 15th, ద 20th అలా వస్తుంది. నెక్స్ట్ పార్క్, లైబ్రరీ, వీటి ముందు కూడా దా వస్తుంది. ద సెంట్రల్ లైబ్రరీ, ద ఉస్మానియా లైబ్రరీ అలా. యూనివర్సిటీస్కి ముందు కూడా దా వస్తుంది. ద ఉస్మానియా యూనివర్సిటీ, ద కాకతీయ యూనివర్సిటీ అలా. నెక్స్ట్ డ్యామ్స్కి ముందు కూడా దా వస్తుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. షిప్స్, ట్రైన్స్, ఏరోప్లేన్స్, వీటికి ముందు ద టైటానిక్ అలా, వీటికి ముందు కూడా దా వస్తుంది. ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, ద ఆర్యభట్ట, మనం తయారు చేసినవి శాటిలైట్స్, మనుషులు తయారు చేసినవి, ద ఆర్యభట్ట, ద స్పుత్నిక్ అలా. నెక్స్ట్ మిడిల్, టాప్, సెంటర్, ఫస్ట్, నెక్స్ట్, ఎండ్ అనే పదాల ముందు ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద లాస్ట్, ద నెక్స్ట్, ద ఇలా, టాప్, సెంటర్, ద మిడిల్, ఇలా వీటికి కూడా దా వస్తుంది. నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీను నౌన్గా వాడినప్పుడు దా యూజ్ చేయాలి. పాజిటివ్, ద రిచ్ కెన్ బై ఎనీథింగ్, రిచ్ ఉన్నవాళ్ళు ఏదైనా కొనగలుగుతారు. ద పూర్ సఫర్ ఎలాట్, రిచ్, పూరు ఇవి ఉన్నాయి కదా, సో ఇవి నౌన్స్. ఇక్కడ ఈ పాజిటివ్ డిగ్రీలను నౌన్గా వాడినప్పుడు, రిచ్ అనేది పాజిటివ్ డిగ్రీ అయినప్పటికీ ఇక్కడ ద రిచ్ అంటే ఇక్కడ ఒక నౌన్గా యూజ్ చేస్తున్నాం. ద పూర్, వీళ్ళు ఏదైనా కొనగలుగుతారు, రిచ్ ఉన్నవాళ్ళు, అలా నౌన్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి అలా యూజ్ చేసినప్పుడు దా యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇయర్స్, ఫెస్టివల్స్ ముందు ద లీప్ ఇయర్, ద రంజాన్, ద క్రిస్మస్ అలా ఫెస్టివల్స్ ముందు దా వస్తుంది. నెక్స్ట్ ఇన్వెన్షన్స్, ఆవిష్కరణలు, ద మైక్రోస్కోప్, ద రేడియో, ద టెలిఫోన్ అలా. నెక్స్ట్ సింగ్యులర్ నౌన్స్ రిప్రజెంటింగ్ ద హోల్ క్లాస్, ఒక సింగ్యులర్ అయినప్పటికీ అన్నిటి గురించి చెప్పేదాన్ని అప్పుడు మనం ఏంటి దా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ ఎనిమల్. ద డాగ్ అంటే ఇక్కడ డాగ్ అంటే ఇక్కడ ఒక్కటే, డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ ఎనిమల్. ఒక్క డాగే కాదు, మనం జస్ట్ చెప్పనికి ఒక డాగ్ అనేది ఫెయిత్ఫుల్ ఎనిమల్ అని చెప్తున్నాం, కానీ ఒక్క డాగ్ కాదు, డాగ్స్ అన్నీ కూడా ఫెయిత్ఫుల్ ఎనిమల్సే. ఇక్కడ మీనింగ్ మాత్రం ఆల్ డాగ్స్ వస్తాయి, కానీ మనం చెప్పడానికి మాత్రం ఒక డాగ్ని చెప్పాలి. సో అప్పుడు మనం దా యూజ్ చేస్తాం. ద ఎలిఫెంట్ ఈజ్ ఎ బిగ్ ఎనిమల్, ఒక్క ఎనిమలే కాదు, ఆల్ ఎలిఫెంట్స్ బిగ్గే, బట్ మనం ఇక్కడ చెప్పడం ద ఎలిఫెంట్ ఈజ్ ఎ బిగ్ ఎనిమల్ ఇలా చెప్తాం. ఇలా చెప్పినప్పుడు దా యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్
మ్యాన్ ఇక్కడ ఎలిఫెంట్ డాగ్ గురించి చెప్పినాం కదా, మ్యాన్ విమెన్ గురించి చెప్పినప్పుడు మనం ఆర్టికల్ అస్సలు యూజ్ చేయొద్దు, ఓన్లీ ఎనిమల్స్ గురించి చెప్పినప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ బిఫోర్ ప్రాపర్ నౌన్ వెన్ దే ఆర్ క్వాలిఫైడ్ బై అన్ అడ్జెక్టివ్ ఆర్ అడ్జెక్టివ్ ఈక్వలెంట్. ఏంటి? ద గ్రేట్ అశోక, ద ఫేమస్ నెపోలియన్, ద నోబెల్ బ్రటస్. ఇలా ప్రాపర్ నౌన్స్ ఉన్నప్పుడు దా యూజ్ చేయాలి. ప్రాపర్ నౌన్స్ అంటే వాళ్ళ గొప్ప వాళ్ళ పేర్లు రాసినప్పుడు ప్రాపర్ నౌన్, గొప్ప వాళ్ళే కాదు వాళ్ళ నేమ్ మెన్షన్ చేసినప్పుడు దా యూజ్ చేస్తాం అనమాట. ప్రాపర్ నౌన్ అంటే నేమ్ వస్తుంది కదా, ఇప్పుడు బాయ్ గర్ల్ అంటే కామన్ నౌన్, వాళ్ళ నేమ్ మెన్షన్ చేసినప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్ యూజ్ ఇన్ ఏ లిమిటెడ్ సెన్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? మనకు కనబడింది, నాలెడ్జ్, హానెస్టీ, ఫియర్ ఇవనేటి మనకు కనబడే, కానీ అవి ఎప్పుడు లిమిట్ సెన్స్లో యూజ్ చేసినప్పుడు, మనం పరిమితంగా చెప్పగలిగినప్పుడు మనం ఏంటి? దా యూజ్ చేస్తాం. ద నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ విల్ సర్టన్లీ హెల్ప్ యూ, సో ద హానెస్టీ ఆఫ్ ద స్టూడెంట్ హ్యాస్ బీన్ అప్రిషియేటెడ్. ఇలా దాని గురించి మనం ఇక్కడ లిమిటెడ్గా చెప్తున్నాం కాబట్టి అప్పుడు దా యూజ్ చేయాలి. సింగిల్గా ఈ వర్డ్ లేకపోతే సింగులర్గా ఇది నార్మల్గా ద ఆనెస్టీ ఇలా ఇస్తే మాత్రం యూజ్ చేయొద్దు అబ్స్ట్రాక్ట్ ముందు, బట్ దాన్ని లిమిట్గా వాడినప్పుడు మాత్రం దా వస్తుంది. నెక్స్ట్ బిఫోర్ మెటీరియల్ నౌన్ ఏంటి? గోల్డ్ అవి, అది కూడా లిమిటెడ్గా. మెటీరియల్ నౌన్ ముందు యాక్చువల్లీ ఏది ఆర్టికల్ రాదు, బట్ దానిని మనం లిమిటెడ్గా వాడినప్పుడు మాత్రం దా యూజ్ చేయాలి. ద గోల్డ్ ఆఫ్ కోలార్ ఈజ్ ఇన్ గ్రేట్ డైమండ్, ద కోల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ క్లాస్ ఇన్ ఇట్ సెల్ఫ్. ద గోల్డ్ ఆఫ్ కోలార్ గోల్డ్ అనేది గ్రేట్ డైమండ్, అది ఒక పెద్ద డైమండ్. దీని గురించి లిమిట్గా ఇక్కడ చెప్తుంది, సో యూజ్ చేస్తాం. అది మెటల్గా చెప్పినప్పుడు యూజ్ చేయం, దా యూజ్ చేయొద్దు, లిమిట్గా చెప్పినప్పుడు మాత్రం యూజ్ చేయాలి. నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీస్, కుటుంబాల పేర్లు, ద గాంధీస్ అలా ద నెహ్రూ ఫ్యామిలీ అలా ఫ్యామిలీస్ గురించి చెప్పినప్పుడు దా యూజ్ చేస్తాం. నెక్స్ట్ విత్ ఏ కామన్ నౌన్ ఆర్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈజ్ డినోట్ ద క్వాలిటీ ఫర్ విచ్ ద నౌన్ స్టాండ్స్. నామవాచకం యొక్క గుణం, నామవాచకమే గుణముగా తెలిపినప్పుడు ఏంటి? అట్ లాస్ట్ ద ఫాదర్ ఇన్ హిమ్ అరౌండ్స్. ఏంటి? చివరికి అతనిలో తన తండ్రి మేల్కొన్నాడు, దాని మీనింగ్. సో అట్ లాస్ట్ ద ఫాదర్ ఇన్ అతని ఈయన యొక్క ఫాదరే, ఇక్కడ ఈయన యొక్క ఫాదర్ కాదు, దాని మీనింగ్ ఏంటంటే ఈయననే ఈయన ఫాదర్ లాగా. సో ఒక నౌనే మళ్ళీ దాని ఏంటి గుణాన్ని తెలిపింది కదా ఇక్కడ. సో అలా వచ్చినప్పుడు మనం దా యూజ్ చేస్తాం. ద ఫాదర్ అంటే వాళ్ళ ఫాదర్ కాదు, వాళ్ళ ఫాదర్ అతనిలోనే వాళ్ళ ఫాదర్ వచ్చిండు అని అర్థం. సో మనకి అది దా యొక్క రూలు. ఇప్పుడు మనం ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ చూద్దాం. అంటే నో ఆర్టికల్స్, అసలు ఆర్టికల్స్ ఎక్కడ యూజ్ చేయకూడదు. బిఫోర్ ప్రాపర్ నౌన్కి యూజ్ చేయొద్దు. ద ఇండియా అలా అనొద్దు, ద కర్నూలు అలా అనొద్దు, ఓన్లీ ఇండియా అనే వస్తుంది. ఇక్కడ కూడా మనం నేర్చుకున్నాం ప్రాపర్ నౌన్కి. ఇక్కడ చూడండి, బిఫోర్ ప్రాపర్ నౌన్ వెన్ దే ఆర్ క్వాలిఫైడ్ అంటే ఏంటి? మనం ఎప్పుడు యూజ్ చేయాలి? ఆబ్జెక్ట్ ఈక్వల్. ద గ్రేట్ అశోక ప్రాపర్ నౌన్కి ఎప్పుడు అదొక లిమిట్గా యూజ్ చేసినప్పుడు, దాని గురించి ఇంకా సెంటెన్స్లో చెప్పినప్పుడు మాత్రమే ప్రాపర్ నౌన్కి దా యూజ్ చేస్తాం. నార్మల్గా ప్రాపర్ నౌన్కి దా యూజ్ చేయొద్దు, జస్ట్ ఇండియా అని అనాలి, ద ఇండియా అనద్దు. ప్రాపర్ నౌన్కి ద ఆర్టికల్ అసలు ఏ ఆర్టికల్ యూజ్ చేయొద్దు. బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్, హానెస్ట్, నాలెడ్జ్ ఇవి ఉంటాయి కదా, వాటికి కూడా మనం బిఫోర్ దా యూజ్ ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయొద్దు. బట్ వాటి గురించి పరిమిత అర్థంలో వాటి గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రం యూజ్ చేయాలి. లిమిటెడ్ మీనింగ్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ నౌన్ కూడా అంతే. మెటీరియల్ నౌన్కి గోల్డ్కి ఆర్టికల్ ఉండదు, బట్ దాని గురించి లిమిటెడ్గా చెప్పినప్పుడు దా వస్తుంది. నెక్స్ట్ బిఫోర్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజెస్ గురించి చెప్పినప్పుడు మనకి ఏంటి? దా ఆర్టికల్ రాదు, బట్ ఆ లాంగ్వేజ్ని మనం లిమిటెడ్ మీనింగ్లో చెప్పినప్పుడు దా వస్తుంది. బిఫోర్ ద నేమ్ ఆఫ్ మీల్స్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అలాంటి వాటికి ముందు దా రాదు.
ఓకే, మీల్స్ మనం తినే ఫుడ్. బిఫోర్ నేమ్ ఆఫ్ ద గేమ్స్, క్రికెట్, ఫుట్బాల్ గేమ్స్ ముందు కూడా దా రాదు. నేమ్ ఆఫ్ ద డిసీజెస్, ఫీవర్ అలాంటి డిసీజెస్ ముందు కూడా దా రాదు. దానే కాదు, ఎలాంటి ఆర్టికల్ రాదు డిసీజెస్ ముందు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సింగులర్ మౌంటైన్స్. ఎవరెస్ట్, ద ఎవరెస్ట్ అనకూడదు. సింగులర్గా ఉంటే, ప్లూరల్గా ఉంటే దా వస్తుంది, సింగులర్గా ఉంటే రాదు. ఓకేనా, దీనికి నేను మీకు కోడ్ చెప్తాను. బిఫోర్ ద నేమ్ ఆఫ్ కంట్రీస్ నేమ్ ముందు కూడా మనకి ఎలాంటి ఆర్టికల్ రాదు. నేను కోడ్ చెప్తాను, అదొక నేర్చుకుంటే ఒమిషన్ ఆబ్జెక్ట్స్ ఎక్కడ ఆర్టికల్ రాదు అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది కోడ్ అండి, ఒమిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్కి, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్కి. ఈ కోడ్ గుర్తుంచుకుంటే మనం ఎక్కడ ఆర్టికల్ రాదో ఈజీగా రాయొచ్చు. ఏంటంటే కోడు పాము డేవిడ్, డి ఫర్ డేవిడ్, పాము డేవిడ్ లుంగిలో చేరి ఉస్ అన్నది. ఇది కోడ్. పాము అంటే పి అంటే ప్రాపర్ నౌన్కి ముందు ఆబ్జెక్ట్ ఎలాంటి ఆర్టికల్ రాదు. ప్రాపర్ నౌన్. ఏ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ కూడా ముందు కూడా మనకి ఆర్టికల్ రాదు. ము అంటే మూడు అని గుర్తుంచుకోండి. ము అంటే మూడు అంటే అనేటి 3 అన్నట్టు, 3 M's అన్నట్టు ఇక్కడ. సో ఒకటి మెటీరియల్ నౌన్కి బిఫోరు దా రాదు. మీల్స్కి బిఫోరు దా రాదు. సింగిల్ మౌంటైన్స్కి బిఫోర్ కూడా దా రాదు. నెక్స్ట్ ఇక్కడ డి అంటే డేవిడ్ కదా, అంటే డేవిడ్ లుంగిలో. డేవిడ్ అంటే ఏంటి, డిసీజెస్. ఎల్ అంటే లాంగ్వేజెస్, లిక్విడ్స్. లాంగ్వేజ్ ముందు దా రాదు, లిక్విడ్స్ ముందు కూడా మిల్క్, వాటర్ అలాంటి వాటి ముందు కూడా దా రాదు. అన్కౌంటబుల్ కదా మిల్క్ అనేది, సో వాటి ముందు కూడా దా రాదు. నెక్స్ట్ సింగిల్ మౌంటైన్స్కి ముందు దా రాదు. సబ్జెక్ట్, ఎస్ అంటే సబ్జెక్ట్కి ముందు కూడా దా రాదు. పాము డేవిడ్ లుంగిలో చేరి ఉస్సు అన్నది. ఇది కోడ్. ఈ కోడ్ గుర్తుంచుకుంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇదండి ఆర్టికల్స్. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ చదువుకుందాం. ఇంకా చెప్తాను క్లాస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.